జంషెద్పూర్ అప్డేట్స్ కి స్వాగతం. నా పేరు ఎస్సి ప్రసన్న. ఏలూరులోని సిఆర్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ఉదయం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకే సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఐడెంటిటీ కార్డులను పరిశీలించి కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కౌంటింగ్ కేంద్రం వద్ద టెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయిపోయింది ఫుల్ అయిపోయింది. మాకు 5 కార్టన్ లాంగ్ అనుమతి ఉంది. అలాగండి. అంతేనా సార్? అంతే ఇంకా వాళ్ళు ఏం వాడతారు? డబల్ ఎస్ మెయిన్ పెయిన్ కిల్లరు. కూడా అమల్లో ఉండాలి దయచేసి. ఏలూరు డివిజన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిఆర్డి ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్న కలెక్టర్ కౌంటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనలు అనుసరిస్తూ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని అన్నారు. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నామని తెలిపారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు అనంతరం జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏలూరు ఆర్డీఓ పనబాగ రచన, డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ తదితరులు ఉన్నారు. ఎలా తిరుగుతున్నారు మధ్యలో?
All buildings. భీమవరంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 8 o'clockకి ఎగ్జాక్ట్ స్టార్ట్ అయిపోయింది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇంకో ఒక 10 మినిట్స్లో 15 మినిట్స్లో అన్ని చోట్ల ప్యాడల్లో నార్మల్ కౌంటింగ్ డ్రమ్లో మిక్సింగ్ ప్రక్రియ ఇప్పుడు నడుస్తూ ఉంది. డ్రమ్లో మిక్సింగ్ చేసినాక జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఓట్స్ ఒకవైపు, ఎంపీటీసీ సంబంధించినటువంటి ఓట్స్ ఒకవైపు చేసేసి బండిలింగ్ ప్రక్రియ ఇంకో ఒక 15-20 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడైనా ఏమీ కంప్లైంట్ లేకుండా అన్ని లొకేషన్స్లో ఆల్ టేబుల్స్ ఇప్పుడు పనిలో ఉన్నాయి. దేర్ హాజ్ నో ఇన్సిడెంట్ హాస్ బిన్ రిపోర్టెడ్ థ్యాంక్ఫుల్లీ సో ఫార్ అండ్ వీఆర్ ఫెయిర్లీ కాన్ఫిడెంట్ దట్ ఓట్స్ చూస్తున్నాము. ఇలా అయితే ఒక 1:30 నేపథ్యం నుంచి ఎంపీటీసీ ఫస్ట్ రిజల్ట్స్ ఇంటెన్సివ్. సో ఇంకేం చెప్తాం మొదలు సో యూ రౌండ్ కొట్టేసి వస్తాము, అది చూసుకొని వస్తాము. అరౌండ్ 12:01 we will again do this. You also please text. ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి ఎన్నికల అబ్జర్వర్ సత్యనారాయణ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు తీసుకున్న చర్యలు, కోవిడ్ నిబంధనల అమలు వంటి వాటిని పరిశీలించారు. కౌంటింగ్ జరుగుతున్న తీరుపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏలూరు ఆర్టీఓ పనబాక రచన, డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ తదితరులు ఉన్నారు. All buildings. ఏలూరు సిఆర్రెడ్డి కళాశాలలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పటిష్టంగా నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ రూమ్లకు తరలించారు.
అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఓట్ల కట్టలను వేరు చేసి తొలుత ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇద్దరు పట్టుకోండి. రెడీగా ఉందా? మీరు వస్తే కౌంటింగ్ మొదట చేపట్టడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం మొదట పోస్టింగ్ పట్టు జగమన్నా
ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పలువురు అధికారులు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎన్నికల అబ్జర్వర్ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏలూరు ఆర్డీఓ ప్రణవాగ్ రచన, డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సెకండ్ రౌండ్ అంత కింద మేము ఫోన్ రాకపోలేదమ్మా గెలకే ఇదేగా ఇదే తొందరగా ఒక పేరు రైన్ ఒకటి ఆయన ఒక్కడే కాదు కూర్చొని ముగ్గురు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. ఒకరేమో పేరు రాయండి, ఒకరేమో టేబుల్ నెంబర్ రాయండి. రౌండ్ పంపిస్తుంది, చెక్ చేసి రౌండ్ పంపించారు. మీద సెకండ్ ఓకే పక్కన తీయలేదు. వెరీ గుడ్. మీ ఐడి కార్డులు పెట్టుకోవాలి, డిక్లేర్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే కదా. ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీస్ అధికారులు సిబ్బంది పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కౌంటింగ్ రూమ్ లోకి అనుమతించారు. కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లను అనుమతించలేదు. వాహనాలను 500 మీటర్ల దూరంలోనే నిలిపివేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 300 మంది పోలీస్ సిబ్బందిని నియమించామని అన్నారు. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. స్టాంప్ అన్ని చెక్ చేసి స్టాంప్ వేసారు అక్కడ.
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కౌంటింగ్ సంబంధించి 16 మండలాలు కూడా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో జరుగుతుంది. ప్రతి ఒక్క మండలానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా అక్రమంగా పోలీసు వారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో అరేంజ్మెంట్స్ చేసుకొని ఉన్నారు. అయితే కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ రీచ్ అవ్వడం జరిగింది. ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు 8 అయింది, 8:10 అవుతుంది కాబట్టి 8 నుంచి కూడా స్టార్ట్ అయింది ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క డైవర్షన్ దగ్గర నుంచి, ట్రాఫిక్ డైవర్షన్ దగ్గర నుంచి కూడా కౌంటింగ్ రూమ్ వరకు కూడా 3 లేయర్ సెక్యూరిటీ కింద ఏర్పాటు చేసుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటించి ఏజెంట్స్ అందరూ కూడా, అదేవిధంగా కౌంటింగ్ స్టాఫ్ అందరూ కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కౌంటింగ్ ప్రాసెస్ ముగుస్తుంది అని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే లాయిటరింగ్ అని చేయకుండా సెకండ్ రౌండ్ కానీ థర్డ్ రౌండ్ కానీ ఉండే వాళ్ళందరూ కూడా వారి రిజిస్ట్రేషన్ డెస్క్ల దగ్గర మాత్రం వెయిట్ చేస్తే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి కమ్యూనికేషన్ రిజిస్ట్రేషన్ డెస్క్ వచ్చినప్పుడు అక్కడ నుంచే సెకండ్ రౌండ్ వారు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. టోటల్గా 300 మంది వరకు 250 నుంచి 300 మెంబర్స్ వరకు ఉన్నారు. పాసులు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. అందరికీ కూడా అలాట్ చేయడం జరిగింది. కన్సర్న్డ్ మండలం నుంచే పాస్ అలాట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా పాసులు చూపించి లోపలికి వస్తున్నారు. క్రిమినల్ కేసులు కడతాము. ఎక్కడ కూడా ఊరేగింపులు కానీ, బాణాసంచా కానీ, లేకపోతే డీజే కానీ, లేకపోతే వేరే ఏమైనా పెట్టినప్పుడు ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.